నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డిడి ఛానల్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గంటిపిండి పిడికిచ్చులు. ఇది మన అమ్మమ్మల కాలం నాటి వంట. చాలా రుచిగా ఉంటుంది, స్వీటు. ముఖ్యంగా మిల్లెట్స్ ఇష్టపడి ఈ రోజుల్లో తినే వాళ్ళకు ఇది ఒక అద్భుతమైన డిష్. వీటిని గంటి పిడికిచ్చులు అంటారు, గంటి సెరుపులు అంటారు. గంటి పిండితో తయారు చేస్తారు. ముఖ్యంగా గంట్లు, మిల్లెట్స్ ఇవి పొట్టు తీసి మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. పిండి కూడా దొరుకుతుంది. లేదు అనుకుంటే గంటలు డైరెక్ట్గా తీసుకొచ్చి మిల్లి పట్టించుకుంటే పిండి మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా గంటి పిండి కూడా మనకి షాపుల్లో కూడా దొరుకుతుంది, కిరాణా షాపుల్లో. ఈ గంటి పిండి చెరుపులని గ్రామ దేవతల పండగప్పుడు అమ్మవారికి నైవేద్యంగా స్పెషల్గా వండుతారు. ఈ గంటి పిడికిచ్చులు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఒక కప్పు గంటి పిండి తీసుకొని అందులోని లిటిల్ బిట్ హాఫ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని హాఫ్ కప్పు బెల్లం పొడి లేదా బెల్లాన్ని మెత్తగా తురిమీసైనా లేదా కచ్చాపచ్చాగా చెదగొట్టైనా ఈ పిండిలో ముందు కలుపుకోవాలి. ఈ పిండికి కొంచెమే వాటర్ పడుతుంది, ఎందుకంటే మనం బెల్లం చితకొట్టేసుకున్నాం కాబట్టి బెల్లంతోనే ఈ పిండి ఆల్మోస్ట్ కలిసిపోద్ది. చేయి కొంచెం అలా తడుపుకొని గట్టిగా ఇలా బెల్లాన్ని మొత్తం కూడా పిసుక్కుంటూ చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో చపాతీ ముద్ద ఆ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి. ఇలా గట్టిగాన మనకి అక్కడక్కడ చిన్న చిన్నగాన బెల్లం ఉండలు తగిలినా బాగానే ఉంటుందండి. ఇవి ఎస్పెషల్లీ ఆవిరి మీద ఉడికిస్తాము, అసలు ఆయిలే ఉండదు దీంట్లోని. ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే చాలా మంచి స్వీటు, ఎముకలకు బలం, ఆరోగ్యానికి బలం, పూర్వకాలం నాటి వంట. చాలా అసలు ఒకటి తిన్నామంటే ఆకలేదండి, అంత మంచి డిష్. డైటింగ్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఈ డిష్. ఇలా మనం కలుపుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న మన చపాతీ రౌండ్ బాల్స్లా తీసుకోవాలి. తీసుకొని దాన్ని ఇలా మన వేళ్ళతోనే ప్రెస్ చేస్తూ ఇలాగా, అంటే లావుగానే మనం ప్రెస్ చేస్తూ ఇలాగా మనం ఒక సెరుపులాగా తయారు చేసుకోవాలి. అంటే సెరుపు అంటే మన చేతులతోనే మనం ఇలా చెరిపేసి ఒక్కొక్కటి కూడా తయారు చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న పిండి మిశ్రమాన్ని అంతా కూడా పిడికిచ్చిలాగా వేళ్ళతో అన్నీ తయారు చేసుకోవాలి. ఇవి మనం ఆవిరి మీద కదా ఉడికిస్తాము. ఇలా కొంచెం గట్టిగా ఉంటే జస్ట్ ఒక 15 మినిట్స్లో అయితే ఇవి ఉడికిపోతాయి. అసలు ఆయిల్ పనే లేదు, అలాగే ఎక్కువ టైం కూడా పట్టదు, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ గంటి పిడికిచ్చులు మనం ఎక్కువగా నిల్వ కూడా చేసుకోవచ్చండి. బయట ఉన్నా సరే ఫ్రిడ్జ్లో పెట్టినా ఇవి 5-6 రోజులు పాడవకుండా కూడా ఉంటాయి. చాలా బలం. ఒకసారి మనం తయారు చేసుకొని పెట్టుకున్నామంటే పిల్లలకి కూడా మనం ఈవినింగ్ స్నాక్స్ టైంలో అప్పుడప్పుడు ఒక్కొక్కటి చేతికలా అందిస్తూ ఉంటే పెడుతూ ఉంటారు. చాలా మంచిది ఇవి ఆరోగ్యానికి గంటి పిండి పిడికిచ్చులు. ఇలా తయారు చేసుకున్న ఈ పిడికిచ్చుల్ని ఇడ్లీ పాత్ర ప్లేట్ ఉంటుంది కదండి, మనం ఇడ్లీ తయారు చేసుకున్న ప్లేటు, లేదంటే కిందన మనం స్టీమ్ చేసుకుని ఇలాగా కిందన వాటర్ పోసుకొని బౌల్లో ఒక ప్లేట్లో అయినా తీసుకొని దాని వెన్న కానీ బటర్ కానీ ఇలా అప్లై చేసుకొని వాటి మీద మనం చేసుకున్నవన్నీ కూడా పేర్చుకోవాలి. లేదు మీ దగ్గర ఉట్టిగడ్డి అంటారు, ఎండుగడ్డి గడ్డి ఉన్నా సరే ఆ గడ్డి మిశ్రమాన్ని ప్లేట్లో కానీ స్టీమ్ మీద పెట్టి దాని మీద ఈ పిడికిచ్చులన్నీ పేర్చుకోవచ్చు. లేదా పనసాకులు, ఇస్తరాకులు ఏ ఆకు అయినా సరే ఆకు పెట్టి దాని మీదైనా పేర్చుకోవచ్చు. ఇలా నేను ఇడ్లీ కుక్కర్ ప్లేట్లోని నేను తయారు చేసుకున్న ఈ కట్లెట్స్ అన్నీ కూడా ప్లేట్లో పేర్చి దాన్ని ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసి దాని మీద ఇవి పెట్టి జస్ట్ ఒక 15 మినిట్స్ ఆవిరి మీద కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల్లో స్టవ్ని మనం హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకుంటే ఈజీగా మనకి కుక్ అయిపోతాయి. ఈ గంటి పిడికిచ్చులకి ఎక్కువ టైం కూడా పట్టదు. మన ఇడ్లీ మాదిరిలా ఇలా ఆవిరి మీద పెట్టి ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటే ఈజీగా తయారైపోతాయి. ఇగో చూసారా 15 మినిట్స్ తర్వాత ఇలా మనం ఒకసారి చూసారా ఆవిరి మీద కలర్ అంతా కూడా మారిపోయి ఈ పిడికిచ్చులు బాగా కుక్ అయ్యాయి. ఇవి ఉడికిందో లేదో చూడాలి అనుకుంటే ఒక్కొక్కటి మనం ఇలా వేళ్ళతో మనం బ్రష్ చేస్తే గట్టిగా అనిపిస్తుంది. అసలు పొడి పొడిగా ఉంటుందండి, ఏమంటుకోదు. చూసారా ఇలా వేళ్ళతో బ్రష్ చేస్తే ఉడికిపోయని అర్థం. వీటిని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాలు చల్లారిన తర్వాత ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలాగా గంటి పిడికిచ్చులు పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఇలా మనందరికీ చేసి పెట్టేవారు. గంటి పిడికిచ్చులు అలాగే సెరుపులని వీటిని రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. అదే రాగి ఉండలు అంటారు. ఎంతో అలాగా ఈ మనం తయారు చేసుకునేవన్నీ కూడా చూసారా ఎంత బాగా కుక్ అయిందో. మనం అక్కడక్కడ బెల్లం ఉండల్లాగే తగులుతూ ఉంటుంది. ఇలా విరిచినా కూడా గట్టిగా ఉంటుంది,
మనకి 5-6 డేస్ వరకు పాడవడం అయితే జరగదు. నోట్లో పెట్టుకుంటే వెన్న ముద్దలా కరిగిపోతుంది తీయగా. అక్కడక్కడ మనకి బెల్లం ముక్కలు కూడా తగిలి తినాలి తినాలి అని అయితే అనిపిస్తుంది. ఇది స్మాల్ రిక్వెస్ట్, వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ కూడా చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడిందో నాకు కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.